హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగమ్మాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒంటరి యుద్ధం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ థంబ్నెయిల్ చూడగానే మీ మనసులో వచ్చిన మొదటి ఫీలింగ్ని కామెంట్ చేసేయండి. దానికి ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒంటరి యుద్ధం. ఒక చిన్న ఉద్యోగం వచ్చింది అని ఒక మారుమూల గ్రామం నుంచి సిటీ లైఫ్కి వచ్చి కొత్త ప్రపంచంలోకి అడుగులు వేస్తూ అక్కడే మొదలవుతుంది ఒంటరి యుద్ధం. ఆ కొత్త ప్రపంచంలో ఇమడలేక సొంత గూటికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళకుండా ఆగిపోయిన ఆలోచనలే ఒంటరి యుద్ధానికి ప్రాణం పోశాయి. ఆ కొత్త ప్లేస్లో మనకంటూ సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఉండరు. మన నిర్ణయాలను అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. మన కలలను నమ్మేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆగిపోవాలా, లేదా మన కోసం మనమే పోరాడాలా? జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దశ వస్తుంది. ఆ దశలో ఎంత కష్టపడుతున్నావో ఎవరికీ కనిపించదు. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నావో ఎవరికీ తెలియదు. ఎన్నిసార్లు ఓడిపోయావో మళ్ళీ లేస్తున్నావో ఎవరికీ తెలియదు. కానీ నువ్వు మాత్రం అన్నీ చూస్తున్నావు. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని మార్చే బాధ్యత చివరికి నీదే అవుతుంది. ఎవరైనా వచ్చి నీ చేతిని పట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉంటే నీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. ఎవరూ రాకపోతే నువ్వే లేవాలి. ఎవరు ప్రోత్సహించకపోతే నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి. ఎవరు నీ మీద నమ్మకం పెట్టుకోకపోతే ముందుగా నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో. ఎందుకంటే ప్రపంచం నీ సామర్థ్యాన్ని గుర్తించే ముందు నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్మాలి. కొన్ని రోజులు నీకు చాలా కష్టంగా అనిపించవచ్చు. నేనెందుకు ఇంత కష్టపడుతున్నాను అని, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది అని, నేనెప్పుడైనా గెలుస్తానా అని అనిపించవచ్చు. ఆ సమయంలో నీకు కావాల్సింది సమాధానం కాదు, కొంచెం ఓపిక. ఎందుకంటే ప్రతి కష్టానికి వెంటనే ఫలితం రావాల్సిన అవసరం లేదు. విత్తనం నేలలో ఉన్నప్పుడు అది పెరగడం లేదని అనిపిస్తుంది, కానీ కనిపించకుండా అది వేర్లు పెంచుకుంటూ ఉంటుంది. అలాగే నీ కష్టం కూడా ఇప్పుడు ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు నీ ఫలితం అందరికీ కనిపిస్తుంది. అందుకే నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడకు. కొన్ని ప్రయాణాలు ఒంటరిగా చేయాలి. ఎందుకంటే నీతో కలిసి నడిచేవాళ్ళు నీ గమ్యం వరకు రావాల్సిన అవసరం లేదు. కొంతమంది నీ జీవితంలోకి వస్తారు, కొంత దూరం నడుస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. అది నీ ప్రయాణం ముగిసిందని కాదు, నీ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది అని అర్థం. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళను చూస్తూ నీ దారిని ఆపుకోకు. నీకు ద్రోహం చేసిన వాళ్ళను గుర్తు చేసుకుంటూ నీ భవిష్యత్తును నాశనం చేసుకోకు. నీ గతం ఎంత బాధగా ఉన్నా నీ భవిష్యత్తు ఇంకా నీ చేతుల్లోనే ఉంది. ఒంటరి యుద్ధంలో ఒక గొప్ప విషయం నేర్చుకుంటాం. అది మన బలం మనకు తెలియదు మనం పోరాడే వరకు. నువ్వు ఎంత బలంగా ఉన్నావో నీకు కూడా తెలియకపోవచ్చు. కానీ పరిస్థితులు నిన్ను పరీక్షించినప్పుడు నీ లోపాలున్న బలం బయటకు వస్తుంది. అందుకే ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు ఉంటే భయపడకు. ఇది నీ ముగింపు కాదు, ఇది నీ బలంగా మారే సమయం. ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఎవరు నీ కలల్ని నమ్మకపోయినా నీ కలను వదులుకోకు. ఎవరు నీకు దారి చూపకపోయినా ఒక్క అడుగు నువ్వే వేయి. ఆ ఒక్క అడుగు మరొక అడుగు దారి చూపుతుంది. అలా నడుస్తూ ఉంటే ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది, నేను ఒంటరిగా లేను, నా వెంట నా ధైర్యం ఉంది అని. నీ కన్నీళ్ళు నీ బలహీనతను కాదు, నీ ఓటములు నీ జీవితానికి ముగింపు కాదు. నీ ఒంటరితనం శిక్ష కాదు, అవి నీ బలంగా మారే మెట్లు. కాబట్టి ఇప్పుడు ఎవరు నీతో లేకపోయినా పర్వాలేదు,
నీ మీద నమ్మకం పెట్టుకో, నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకో, నెమ్మదిగా అయినా ముందుకు వెళ్ళు. ఎందుకంటే నీ యుద్ధం నీదే, దాన్ని నువ్వే పోరాడాలి. మరియు ఒకరోజు నీ గెలుపు కూడా నీదే. ఈరోజు నువ్వు అనుభవించిన ప్రతి కన్నీటికి అర్థం తెలుస్తుంది, ప్రతి నిద్రలేని రాత్రికి అర్థం తెలుస్తుంది, ప్రతి ఒంటరి అడుగుకు అర్థం తెలుస్తుంది. అందుకే ఆగిపోకు, వదులుకోకు, నీ మీద నమ్మకం కోల్పోకు. నీ జీవితంలో ఎంత పెద్ద యుద్ధం ఉన్నా నువ్వు దాన్ని గెలిచేంత బలమైన వాడివి. నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ నీ లోపల ఉన్న బలం నీ పరిస్థితుల కంటే పెద్దది. కాబట్టి ముందుకు సాగు. ఒంటరిగా అయినా నెమ్మదిగా అయినా పర్లేదు, ముందుకు నడుస్తూ ఉండు. కానీ ఆగిపోకు, ఎందుకంటే నీ కథ ఇంకా పూర్తవలేదు. నీ అసలైన గెలుపు ఇంకా ముందుంది. ఇలాంటి జీవిత పాఠాలు ప్రతిరోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.